వెనక టీచర్లు కూర్చోన్నారు. మాక్సిమం అక్కడ ఒక నలుగురు కాపలా కాస్తారు మేము ఎక్కడ అరుస్తామేమో అని చెప్పేసి అప్పట్లో. కాకపోతే ఇప్పుడంటే ఎంత ఫ్రీడమ్ ఇచ్చా, ఒక పిల్లలు ఎంజాయ్ చేయాలి టైంలో ఎంజాయ్ చేయాలి, చదవాల్సిన టైంలో చదవాలి అన్న కాన్సెప్ట్ నా తెలిసినంత వరకు తిరుపతిలో ఉన్నప్పటి నుంచి నేను లిటరలీ చెప్తానని ఈ స్కూల్లోనే చూస్తాను. లైక్ ఇంక్లూడింగ్ టీచర్స్ కావచ్చు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే టీచర్స్ గురించి చెప్పాలంటే మ్యామ్ నాకు తెలియదు ఈ స్కూల్ గురించి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ గురించి తెలిసిన తర్వాత పక్కన పెట్టేసి నేను బయట ఊరికే జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాను అనమాట, నార్మల్ గా తెలుసుకుందామని చెప్పేసి. టీచర్స్ గురించి గుడ్ రెస్పాన్స్ వచ్చింది మేడం నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, టీచర్స్ స్టూడెంట్స్ గా కాకుండా వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకుంటా ఉన్నారు. వాళ్ళకి టీచింగ్ దగ్గర నుంచి, చిన్నపిల్లల టీచింగ్ దగ్గర నుంచి A to Z వాళ్ళకి బాగా అందిస్తా ఉన్నారు అనేది మనకు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ జనరేషన్ లో. ఏమంటే చదువుది ఏముంది, ఏ బిజినెస్ పెట్టినా సెట్ అయిపోతుంది. బిజినెస్ పెట్టాలంటే కూడా కావాల్సిన చదువు, తెలివి, ఆ రెండు ఉంటేనే ఏ బిజినెస్ అయినా పెట్టగలుగుతాం. జాబ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ చదువు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం ఎక్కడికైనా పైకి ఎదగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను మీకు చెప్పాల్సింది, టీచర్స్ కి రెస్పెక్ట్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఒక ఫ్యామిలీ అనుకొని ఈ జర్నీ ఒక ఇది వరకు ఉంటుంది కాబట్టి ఈ జర్నీ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయండి. స్కూల్ లైఫ్ అంటే మీకు ఎప్పటి వరకు గుర్తుంటుంది తెలుసా? మీరు జాబ్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని అట్లీస్ట్ మీకు మీ పిల్లలు పుట్టినప్పుడు మీరు షేర్ చేసుకుంటారు, మా స్కూల్లో మేము ఇంత ఎంజాయ్ చేసాంరా. మీ పిల్లలకి చెప్తారు, మా స్కూల్లో టీచర్స్ ఇట్టున్నారు, మమ్మల్ని ఒక సొంత పిల్లలు మాది చూసుకున్నారు. రేపు మరుసటి రోజు చెప్తారు, లేక ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే కారణం ఏమంటే మాకు చదువు చెప్పిన గురువులే. మాకు ఈ రోజు ఇంత క్రమశిక్షణగా ఉన్నామంటే కారణం మాకు చదువు చెప్పిన గురువులే. అదైతే నేను ఫ్రాంక్ గా చెప్తాను. లిటరలీ ఇంకొక పాయింట్ మేడం, కొంతమంది ఈ స్కూల్లో నార్మల్ గా ఏదో పిల్లలు వదిలేస్తుంటారు. లైక్ ఏమంటే ఓకే కొట్టద్దండి మా పిల్లలు ఎందుకు. కాకపోతే ఈ స్కూల్లో కొట్టినా ఏం చేసినా పేరెంట్స్ నుంచి కూడా ఒక రెస్పాన్స్ వచ్చింది. కొడితేనే మారుతాడు, వాడు తప్పు చేస్తే రేపు వచ్చి ఆ తప్పు గుర్తొస్తుంది వాడికి, మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయడు అన్న కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీగా థ్యాంక్స్ఫుల్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి స్కూల్ పెట్టి ఇలాంటి విద్యార్థుల్ని ఒక మంచి దారిలో తీర్చిదిద్దుతున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీలో ఎంత మంది FM అనేది ఐడియా ఉంది? సమ్ టైమ్స్ ఓకే. సో సార్ ఇచ్చిన ఎలివేషన్ కాదు కానీ మనం ఎప్పుడు ఎలివేషన్లో పోకూడదు. కాకపోతే ఏమంటే మనం మీకు అందరికి ఐడియా ఉంటుంది. లైక్ ఏమంటే ఎక్కువగా అంటే 1980s ఆ మూమెంట్లో పుట్టుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు కాలాల్లో టీవీ కన్నా ఎక్కువ రేడియోలో వినేవాళ్ళు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు టీవీలో మనం విజువల్ గా చూస్తాం ఏదన్నా, అప్పట్లో రేడియో విని తెలుసుకునేవాళ్ళు. పలానా చోట ఇలా ఉంది, పలానా చోట ఇలా ఉంది, వాతావరణం కొంచెం. అప్పట్లో నిమిషానికి అప్డేట్లు ఉండేవి. ఇప్పుడు ఏమంటే సాంగ్స్ ఇచ్చి అప్డేట్ వస్తుంది. అప్పట్లో పాటల కన్నా మాటలే ఎక్కువ ఉండేది, అవునా కదా? ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో మీ మమ్మీ డాడీని కూడా అడగండి, అప్పుడు మీరు ఎలా టీవీ లేనప్పుడు ఎలా చేస్తున్నారు ఏమి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు మీకు, ఓకేనా? సో నేను ఒక ఇద్దరు లేపుతాను, ఓకేనా? మీకు మీ స్కూల్లో ఫేవరెట్ టీచర్ ఎవరు, ఎందుకనేది నాకు కావాలి. ఆ టీచర్ పైన ఉన్న సార్కి చెప్పి నేను వినిపిస్తాను, ఓకేనా? రామ్ చరిత్ ఏ హీరో ఫ్యాన్ నువ్వు? పుష్పనేనా? సరే, నీకు మన స్కూల్లో ఏ టీచర్ అంటే ఎక్కువ ఇష్టం? కంప్యూటర్ సార్. ఎందుకు బాగా క్లాస్ ఎవరైనా చెప్తారా? ఎందుకు? ఒక వర్డ్ అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాడా, బాగా తన సొంత తమ్ముడు మీద చూసుకుంటాడు. సరే, లోకేష్ గారి గురించి ఈరోజు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఎన్నో యోగా డే? 11వ యోగా దినోత్సవం, ఓకేనా? యోగా అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? మేడం మీరు కూడా చెప్పచ్చు మేడం, సమాన్. యోగా అంటే ఏంటి? శారీరకంగా మానసికంగా దృఢపడడం, కరెక్టే, దృఢపరచుకోవడం. కానీ అదొకటే కాదు మేడం, ఒక యోగా ద్వారా దేవుడికి మనిషికి మనం కన్వే చేసుకోగల కెపాసిటీ వస్తుంది. అది ఎవరికైనా తెలుసా మీకు మేడం? లిటరల్లీ నాకు తెలియదు, నేను ఒక చోటకు పోయినాను కాబట్టి అదొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను.
చాలా మందికి మీకు ఆదియోగి ఆశ్రమం ఐడియా ఉందా? ఈషా టెంపుల్ కోయంబత్తూరులో పెద్ద శివుడు ఉంటాడు చూడండి, పెద్ద శివుడు ఐడియా ఉందా? అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను అక్కడికి వెళ్ళా. అక్కడికి ఎంతమంది వస్తారు తెలుసా? జనరల్ గా మనము ఫారెన్ కి ఇక్కడ ఇండియా నుంచి ఫారెన్ కి ఎందుకు వెళ్తాం? జస్ట్ సైట్ సీయింగ్ వెళ్తాం, అవునా? ఫారెన్ లో ఏముంటది? టెంపుల్స్ ఉండవు, చూసేదానికి విజువలైజేషన్ బాగుంటది, ఓకేనా? తిరుపతిని ఎందుకు హిస్టారిక్ ఒక పిలిగ్రిమ్ ప్లేస్ గా పెట్టారు? ఆ కొండ చూసారంటే ఏకంగా స్వామివారి ముఖమే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా మన ఇండియాలో మాత్రమే ఉన్నాయి, ఓకేనా? ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చాలా మందిని చూశాను, ఇంక్లూడింగ్ సార్ ఫారినర్స్. యోగా ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? ఆ మహాశివుడి నుంచి పుట్టింది. ఎందుకంటే ఆయన 24 గంటలు 365 రోజులు ప్రతి ఒక్క సెకండ్ జ్ఞానంలోనే ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరు ఏది లైక్ ఎలాంటి ఇది వచ్చినా ఏమొచ్చినా ధ్యానం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ధ్యానం చేస్తే మనలో ఉన్న 7 చక్రాలు, ప్రతిరోజు ధ్యానం చేస్తే టోటల్ మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటారు కదా. మన బాడీలో 7 చక్రాలు, ఆ 7 చక్రాలు బాగా యాక్టివేట్ అవుతుంది. మన మైండ్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏదన్నా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. నెగిటివ్ దానికి అస్సలు, నెగిటివ్ అనే దానికి అసలు నెగిటివ్ వేవ్ మన దగ్గరికి రాదు. ఇప్పుడు జనరల్ గా చెప్పాలి అంటే గుళ్ళు పూజారులు ఉంటారు చూడండి, ఐడియా ఉందా? మనం గుడికి పోతాం, గుడికి పోయినప్పుడు దేవుడా నేను బాగా చదవాలి అని చెప్పేసి అంటారు. నువ్వు దేవుని కోరుకోనేది నీకు ఫలిస్తాంది అంటే కారణం ఎవరు చెప్పనా? పూజారి ఉన్నారు కదా, పూజారి వాళ్ళు కూర్చొని చేసే అర్చక ముద్రలు ఉంటాయి, ఓకేనా? ఆ ముద్రలు కూడా ఏమంటే బాడీలో వచ్చే ఒక ఎనర్జీ పవర్ అనమాట, ఓకేనా? వాటి వల్లే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలి అంటే యోగా టెంపుల్ కి ఎందుకు కనెక్టెడ్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం గుడికి పోతాం, ఓకేనా? గుడి యొక్క పవర్ స్టేషన్, గుడిలో ధ్వజస్తంభం ఉంటుంది, అవునా? అది కరెంటు పోలు. గుడి ముందర వచ్చి పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలు అంటే ఇప్పుడు వెంకటేశ్వరం గరుత్మంతుడు ఎట్టా ఆ టైప్ ఉంటారు అనమాట. సో అలా ఇప్పుడు గుడిలో చేసే మంత్రాలు స్వామివారి దగ్గర నుంచి ఆ వేవ్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి స్వామివారి దగ్గర నుంచి కరెక్ట్ పరివార దేవతల దగ్గరకు వచ్చి, అంటే చిన్న స్టేషన్ దగ్గర సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కరెంట్ పోల్ ద్వారా ప్రతి ఇళ్ళకి కరెంట్ పోతుంది. అలాగే వాళ్ళ కాడి నుంచి వచ్చి సేమ్ మనకు ప్రతి ఒక్క పాజిటివ్ ఎనర్జీ అనేది అందిస్తూ ఉంటది అనమాట. అందుకే ప్రతి ఒక్కరు ఏమైనా అంటే యోగా చేసేటప్పుడు వాటర్ లో తులసి వేసుకొని యోగా చేస్తూ కూడా ఉంటారు కొంతమంది. ఎందుకంటే తులసి వాటర్ తాగుతా అంటే ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఏ లైక్ ఎలాంటి జబ్బులు నాకు నయం అవుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు, ఓకేనా? సో ఆ ఈశా ఆశ్రమంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ అక్కడే సెటిల్ అయిపోయేసి ప్రతిరోజు తెల్లారి నుంచి సాయంకాలం వరకు ధ్యానంలోనే ఉంటారు. ఆడికి పోయేసి నువ్వు నీకు ఎంత కోపం, ఎంత అగ్రెసివ్ ఉన్నా పోయి ఆడపోయి కూర్చున్నావు అంటే చాలు, ఓకేనా? ఆడక్కర్లా ఇంట్లో ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసినామంటే ఆటోమేటిక్ గా మనలో మనకే చేంజెస్ కనిపిస్తాయి, ఓకేనా? సో అది నేను చెప్పడం. తెల్లారు లేచిన వెంటనే బుక్ చేతిలో పట్టుకొని చదువుకునే ముందు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేశామంటే ఖచ్చితంగా నువ్వు చదివినైతే ఖచ్చితంగా గుర్తుంటుంది, ఓకేనా? సో ఖచ్చితంగా చేస్తారా మెడిటేషన్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే సార్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే నాకు టీచర్స్ మాట్లాడాలి సార్. మేడం లైక్ ఇంట్లో 2 పిల్లలతో మనం చాలా మంది వరకు 2 పిల్లలు ఉంటారు, వాళ్ళని లైక్ కంట్రోల్ పెట్టడం చేయడం కొంచెం లేట్ అవుతుంది, కొంచెం కూడా కష్టపడుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఇంతమంది పిల్లల్ని మీరు హ్యాండిల్ ఎలా చేస్తున్నారు ఏమి? సో నేను మళ్ళీ ఇక్కడికి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో యాజ్ ఎ టీచర్గా సో నాకు మేనేజ్మెంట్ అంటే సార్ మేడం ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక ప్రిన్సిపల్ సారు లేకపోతే మేనేజ్ డైరెక్టర్ సారు లాగా కాకుండా ప్రతి ఒక్క టీచర్ని యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు. సో ఎప్పుడు మమ్మల్ని టీచర్ అని కాకుండా పేరు పెట్టి పిలవడం అని కాకుండా ఒక సిస్టర్, బ్రదర్ అండ్ సిస్టర్ అలా రిలేషన్ ఎలా ఉంటుందో అలా మమ్మల్ని ట్రీట్ చేస్తారు. పిలవడం కూడా మమ్మల్ని అలానే పిలుస్తారు. సో అది మాకేంటంటే మా ఇంట్లో మా బ్రదర్స్ మమ్మల్ని ఎలాగ ట్రీట్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ సార్ దగ్గర నుంచి కూడా అలాంటి రిలేషన్షిప్ నేను చూశాను. సో అందుకని నేను మళ్ళీ అలాంటి రిలేషన్షిప్ ఉండడం వల్ల ఏంటంటే ఆ బాండింగ్ వల్ల మనము సార్ వాళ్ళని ఎక్కువ వదులుకోలేమన్నమాట.
సో బయటకి నాట్ ఓన్లీ దిస్ స్కూల్ సార్, ఐ వర్క్డ్ ఇన్ మెనీ స్కూల్స్. సో అక్కడ ఏంటంటే జస్ట్ వెళ్ళాము మనము లెసన్స్ అంటే మన సబ్జెక్ట్ చెప్పామా, సో వెళ్ళి ఇంకా టైంకి వెళ్ళాం టైంకి రావడం, ఇలానే ఉంటుంది. అసలు అంత బాండింగ్ అనేది మనకు వాళ్ళతో అంత ఉండదు. మన మంత్ అయిపోయిన వెంటనే సాలరీ తీసుకోవడం, జస్ట్ వెళ్ళిపోవడం, ఇలాగే ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పిన వర్క్స్ మనం చేయడం, అంటే ఇచ్చిన వర్క్స్ కంటే కూడా ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ చేయడం ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మంచి రిలేషన్షిప్ దొరుకుతుంది. అదే సేమ్ టైం స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలంటే నాట్ ఓన్లీ స్టూడెంట్ లాగా కాకుండా మన పిల్లలు మన కడుపున పుట్టిన పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నామో ప్రతి ఒక్క స్టూడెంట్ని అలాగే ట్రీట్ చేయాలని మాకు ఒక రూల్ అనమాట, మ్యాండేటరీ లాగా అది అయిపోయింది. సో మేము ప్రతి ఒక్క స్టూడెంట్ని అలాగే చూసుకుంటాము. సో వాళ్ళతో ప్రతి ఒక్కటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ విషయాలే కాకుండా వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు టీచర్స్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని సో నేను మళ్ళీ ఇక్కడికి రిబ్యాక్ రావడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్ సార్. నిజంగా చెప్పాలంటే చాలా బాగా చెప్పారు. అంటే ఒక స్కూల్ నుంచి వెళ్ళిపోయేసి మళ్ళా రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ మేడం. ఎందుకంటే కొంతమందికి హిందీ అనేది భయం ఉంటుంది. భయంతో చదివితే ఏది రాదు. ఇష్టంగా చదివినాం అనుకో కష్టం అనేది కూడా ఈజీగా ఎక్కుతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, అది జాబ్ అయినా లైఫ్ అయినా. ఓకేనా? మీరు అనుకోవచ్చు ఊరికి ఎందుకు ఇట్లా అందరూ టీచర్లు ప్రెజర్ చేస్తారు, మమ్మల్ని ఇచ్చేస్తారు, చదువు ఇంట్లో చదువు అంటారు, స్కూల్లో చదువు అంటారు. అంటే ఇప్పుడు కష్టపడి చేయలేదు. రేపు మా సట్రో మన కాలు మీద కాలేసుకొని కూర్చొని బతుకుతాం. రేపు మా సట్రో ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేయండి, బంధువులు ఉంటారు చూడు, బంధువుల దగ్గర కూడా మనం ఎట్ట తెలుసా తలెత్తుకొని తిరగలుగుతాం. మన ఇంట్లో అమ్మా నాన్న కూడా తలెత్తుకొని తిరగలుగుతారు. నిజంగా చెప్పాలి అంటే నేను చదివినంత వరకు నేను ఒక యావరేజ్ స్టూడెంటే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్. సో కాకపోతే ఏమంటే చదువు అనేది ఒక్కసారి దాన్ని వదిలేనామంటే వెనక్కి తిరిగి చూసుకున్నది మన చేతికి రాదు. ముందే చెప్తున్నాను, లైఫ్ లో చాలా లెసన్స్ మనం నేర్పించింది స్కూల్ అయితే, ఫర్దర్ లెసన్స్ నేర్పించేది కాలేజ్ ఒకటే. మీరు స్కూల్లో ఎంత మంచిగా ఉన్నా కాలేజ్లో 2 ఆప్షన్లు ఉంటాయి. ఓకేనా? ఉన్న ఫ్రాంక్ గా చెప్పారు, 2 ఆప్షన్లు ఉంటాయి. ఇది మైండ్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి చెడు మార్గం, ఒకటి మంచి మార్గం. రెండిట్లో చూస్ చేసుకునే ఆప్షన్ పక్కనోడు చెప్తే మారేది కాదు, మన సొంతంగా మనకు రావాలా ఏదన్నా చెయ్యాలి అన్న. ఒకటి మంచిగా సెటిల్ అయ్యి ఇంట్లో అమ్మానాన్నలు చూసుకొని 10 మంది మంచి పేరు తెచ్చుకోవాలా, లేకుంటే చెడ మార్గంలో పోయేసి అమ్మానాన్నల్ని బాధ పెడతా 10 మంది చెడ్డ పేరు తెచ్చుకోవాలా అన్న కాన్సెప్ట్ మనలో ఉండాలా. మంచి పేరు వస్తే మంచి విలువ వస్తుంది,